ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంతవరకు మనం మైక్రోవేవ్ వైర్ ద్వారా తెలుసుకున్నాం. అవి స్టాప్ చేయలేదండి. ఇంకా ఏమంటే మధ్య మధ్యలో ఇవి జాయిన్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకు అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను వేసాను, 1 వీక్ అయింది వేసి. కానీ ఏమంటున్నాక మీకు లైవ్లో మీరు ఒకేలా మీకు కావాలి అని మీరు అందరు ప్రోత్సహిస్తే నేను లైవ్లో చూపిస్తాను అనమాట. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏమంటున్నాక ఒక థ్రెడ్, అంటే జెరీ థ్రెడ్ ఉంటుంది కదండి. జెరీ థ్రెడ్ ఒక రీల్ ఉంటుంది, మామూలు జెడ్ అనేసి పెద్దది ఉంటుంది, జెరీ అనేసి అది కావాలి. ఇంకొచ్చేసి ఇది చెమికీలు వైట్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి బీడ్స్ ఉంటాయి కదా, హాఫ్ బీడ్స్ ఉంటాయి చూడండి, హాఫ్ బీడ్స్ వచ్చేసి వైట్ బీడ్స్ ఒకటి. ఇవి వచ్చేసి పర్లు, అంటే కొంచెం పర్లు చిన్న చిన్న వైట్ పూసలు. ఇంకా వచ్చేసి ఇవి ఒక సైడు ఇట్లా ఖాళీగా ఉంటుంది చూడండి, ఇవి వైట్ కుందన్స్. ఇవి తీసుకున్నాను అనమాట. తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనము ఒక ఫ్రంట్ అనమాట, ఒక డిజైన్ ఒక ఇది కావాలి. ఫస్ట్ ఉంటుంది డిజైన్ ఎత్తుకోవాలి అంటే మనం దీనిపైన ఒక ట్రేస్ పేపర్ అనమాట, ట్రేస్ పేపర్ మీద మనము డిజైన్ గీసుకోవాలి. డిజైన్ గీసుకొని ఆ ట్రేస్ పేపర్ పైన డిజైన్ గీసుకున్నాక ఆ ట్రేస్ పేపర్ను ఒక దిండు పైన కానీ ఒక ఏదైనా మెత్తని ప్లేస్లో పెట్టేసి ఆ ట్రేస్ పేపర్ చుట్టూ మనం ఏం చేయాలంటే ఒక పిన్నిస్ ఉంటుంది, సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాంతో మనం లైన్గా ఇట్లా అంతా హోల్స్ చేసుకోవాలి. ఫోల్డ్స్ చేసుకొని మొత్తం డిజైన్ ఎట్లా ఉంటుందో అక్కడ అంతా అడుగడుగున మనం కొంచెంలో మనం అంతా డిజైన్ మొత్తం మనం ఏ మూలకున్నా కూడా ఆ మూలకంతా మనము డిజైన్ ఎత్తుకోవాలి. పిన్నిస్తో అంతా హోల్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక కాటన్ ఉంటుంది కదండి, కాటన్ అంటే మనము ఈ రెడ్ శారీ పైన వైట్ కావాలనుకోండి, వాళ్ళకు మనం దొరుకుతుంది పౌడర్ అనేది, జింక్ పౌడర్ అనేది దొరుకుతుంది అనమాట. జింక్ పౌడర్ బ్లూ దొరుకుతుంది, బ్లాక్ దొరుకుతుంది, ఇంకొచ్చేసి వైట్ దొరుకుతుంది అనమాట. మనం దీనికి బ్లాక్ అయినా సరిపోతుంది, వైట్ అయినా సరిపోతుంది. మనం వేసుకున్నామంటే అది ఒక చోట మనం ఎక్కడ కావాలనుకున్నామో అక్కడ పెట్టేసి ఒక కిరోసిన్ ఉంటుంది కదండి, ఆ కిరోసిన్ దాని కాటన్లో అద్దేసి ఆ డిజైన్ పైన ఇట్లా పెట్టేసి ఇట్లా అని అనుకోవాలి. అనుకుంటే అప్పుడు డిజైన్ ఏర్పడుతుంది అనమాట, డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్తో పాటు మనం ఏం చేయాలంటే పూసలు ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ఉంటుంది. దీనికి 14 అని, దీనికి మగ్గం వర్క్ అంటారు. మగ్గం అయినా వేసుకోవచ్చు, లేదు మనం పెద్ద ఫ్రేము వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్ వరకు మనము ఇది పడదు కదండి. ఎట్లా అంటే కనుక దీనికి ఒక సైడ్కు గుడ్డ కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొనేసి అప్పుడు ఫ్రేము స్టిఫ్గా నిలబడుతుంది. మళ్ళీ లాగద్దండి, లాగితే ఇప్పుడు మీకు ఒక లైవ్లో చూపించాలనుకోండి, నేను మొత్తం కూడా మీకు ఎట్లా డిజైన్ ఎత్తుకోవాలి, డిజైన్ ఎట్లా గీసుకోవాలి మొత్తం కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను డెమో చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కామెంట్ రూపంలో చెప్తేనక నేను మొత్తం మీకు ఎట్లా డిజైన్ గీసుకోవాలి, ఎట్లా డిజైన్ ఎత్తాలి, ఏ విధంగా ఎత్తాలి, ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తాను అనమాట. అండ్ ఫస్ట్ మనము ఏం చేసుకోవాలంటే పూసలంతా కుట్టుకోవాలి, ఇటు సైడ్ అనమాట. కుట్టుకొనేసి మధ్యలో చెమికీలు ఉంటాయి కదండి, వైట్ చెమికీలతో మనం కుట్టుకోవాలి. కుట్టుకొనేసి ఇదంతా లైన్గా మొత్తం అంతా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇక్కడ ఉంటుంది కదండి, దీన్ని హాఫ్ బిడ్స్ ఉంటాయి, వైట్ బిడ్స్, అవి తీసుకొని మనము మొత్తం అనమాట, ఇది జరీతోనే అనమాట, ఏం లేదు, ఈ కుందన్స్ మాత్రమే మనము మామూలు నిడిలు ఉంటుంది కదండి దాంతో కుట్టుకోవాలి. ఫస్ట్ గమ్ వేసి అతికిచ్చేసి దాని ఉంది కదండి, ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా ఇది మగ్గం వర్క్తోనే వేసుకోవాలి. ఇవి మటుకు పూసలు లేదా మన చిన్న నిడిలు ఉంటుంది కదండి, మనం మామూలు హెమ్మింగ్ చేసే ఉంటుంది కదా, దాంతో ఈ పూసలు ఇలా పెట్టేసి గుచ్చుకోవాలి. ఇవి అంతే మొత్తం అన్ని కూడా మనం ఇవన్నీ కూడా మగ్గంతోనే వేసుకోవాలి. ఇవి మటుకు చిన్న నిడిలు ఉంటుంది కదా, హెమ్మింగ్స్తో దాంతో వేసుకుంటే అప్పుడు లుక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఇది వచ్చేసి రెట్టకు వేసుకోవచ్చు, అంటే బ్లౌజ్కి హ్యాండ్స్కి ఉండేగా ఇది వేసుకోవచ్చు. చూడండి మధ్యలో ఇది అనమాట పళ్ళు, ఇది పైట అనమాట, పళ్ళు. ఈ పళ్ళుకు ఇలా వేసుకోవాలి. ఇది మనం ఇంకా ఎక్కువ వేసుకుంటే కొద్దీ ఇది హెవీ అవుతుంది. చీర కట్టుకోవడం అనేది చాలా బరువు వెయిట్ వస్తుంది అనమాట. ఇది చూడండి మధ్యలో ఇట్లా
ఒక కుందన్స్ వేసేది, కుందన్స్ ఉంటుంది, మనం గమ్ వేసి అతికిచ్చేసి ఆ కుందన్స్ కుట్టుకోవాలి. కుట్టుకునేసి పూసలు ఉంటుంది కదా, ఆ పూసలను హెమ్మింగ్ సూత్తో కుట్టుకోవాలి. ఇది పైన అనమాట, మనకు బయటకు పైన వస్తుంది కదండి, ఇట్లా. హలో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి.